వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ గురించిన ముఖ్యమైన సమాచారం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ ఇన్సూరెన్స్ పొందుతూ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా పొందడానికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. యొక్క ఆర్డర్ కాపీ అనేది హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటిది. దీని ప్రకారము ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు ఇన్సూరెన్స్ ద్వారా మెడికల్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకొని తిరిగి అదే మొత్తాన్ని గవర్నమెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా అనే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు అయితే ఈ యొక్క కాపీని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారము ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మెడికల్ ఎక్స్పెండిచర్ను ఆ సంస్థ నుండి పొంది తిరిగి అదే వైద్య ఖర్చును తిరిగి ప్రభుత్వ మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా పొందవచ్చునా అనే దాని మీద అయితే వారు క్లారిఫికేషన్ అయితే ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం మనం చూసినట్లయితే జీవో నెంబర్ 77 14/7/2022 ద్వారా ఒక ప్రభుత్వ కార్యదర్శి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ సంస్థ నుంచి డబ్బులు పొందవచ్చు. అయితే తిరిగి ప్రభుత్వ మెడికల్ రియంబర్స్మెంట్ నుంచి కూడా పొందవచ్చు. కానీ వైద్య ఖర్చులకు అయినటువంటి మొత్తం బిల్ కంటే ఎక్కువగా క్లెయిమ్ చేయరాదు అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉదాహరణకు మనం చూసినట్లయితే వైద్య ఖర్చులు 5 లక్షలు అయితే ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వారు 3 లక్షలు మాత్రమే మంజూరు చేసినట్లయితే మిగతా 2 లక్షల రూపాయలని మెడికల్ రియంబర్స్మెంట్ కొరకు అప్లై చేసుకొని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.